ముందుగా మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ పివి రావు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున 70వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే వాస్తవంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్గీకరణ జరిగిపోయిన తర్వాత అనేక మంది అనేక రకాలుగా అవాక్కులు చవాక్కులుగా మా మాలలపైన మాట్లాడుతూ దండయాత్రలు చేస్తూ ఉన్నటువంటి విషయంలో ఇక్కడ ఒకటే గమనించాల, సింహాలు తమ చరిత్రను తాము తెలియజేయాలి, లేదంటే వేటగాళ్ళు చెప్పేటటువంటి పిట్టకథలు ఈ చరిత్ర పుట్టల్లోకి ఎక్కుతాయనేటటువంటి సామెత కూడా ఒకటి ఉంది. మంచికి మారు పేరు మాల అయితే మాలను నేను అవుతానని మహాకవి గురిజాడ అప్పారావు గారు అనడం జరిగింది. అలాగే ఒక ఎకరం అమ్మైనా నికరంగా బ్రతుకుతాం, ప్రాణం పోతున్న పొగరు తగ్గదు, ఎందుకంటే మేము పుట్టింది మాల పుట్టుక కనుక అనేటటువంటి సామెతలు ఉన్నాయి. నీతికి నిజాయితీకి నిలువెత్త నిదర్శనం ఈ మాల. మాల పుట్టుక పుట్టినటువంటి వాడికి ఉన్నటువంటి నీతి నిజాయితీ ఎవరికి కూడా ఉండదు. అయితే పల్నాటి చరిత్రలో బహువేర పరాక్రమంతుడైనటువంటి మాలకన్నమదాసుడు వంశంలో పునుగు పుచ్చుకున్నటువంటి ఈ వీర పరాక్రమవంతులైనటువంటి బాలలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. మరి అయితే మాల అంటే పోరాటం, మాలంటే ఉద్యమం, మాలంటే ఒక నమ్మకం, మాలంటే భరోసా, మాలంటే ఒక శక్తి, మాలంటే దయ, మాలంటే కరుణ, మాలంటే ఇవన్నీ కలిపి రంగరించుకొని ఒక వ్యక్తిని తయారు చేస్తే ఆ వ్యక్తే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారసునైనటువంటి మాలవాడని మీ అందరూ తెలుసుకోవాలా. ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాల మహానాడులు, మాల మహాసభలు, మాల బేరీలు వీటన్నిటిని పక్కన పెట్టి ఇప్పుడు మరి యువ రక్తంతో పునుగు పుచ్చుకుంటూ తుకతుకలాడుతూ మరి నాగభావం ఏదైతే బుస్సలు కొడుతుందో ఆ బుస్సలు కొడుతూ ఆవేశంతో పరుగులు పెడుతున్నటువంటి యువత ఇప్పుడు నాయకత్వానికి ముందు బయలుదేరి వస్తున్నది. మీరందరూ గమనించవచ్చు. ఇక్కడ మన జాతిలో చాలా మంది చీడ పురుగులు జాతిని విచ్ఛిన్నం చేసే విధంగా మరి నీతి నిజాయితీ లేనటువంటి చీడ పురుగులు తన స్వార్థం కోసం, స్వలాభం కోసం, సొంత ప్రయోజనాల కోసం జాతిని తాకట్టు పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. దీని విషయంలో గమనించుకునే యువత మరి బుస్సలు కొడుతూ నాగభావం కొట్టినట్టు వస్తున్నారు, గమనిస్తున్నారు. ఎవరు జాతికి న్యాయం చేస్తున్నారు, ఎవరు స్వార్థంగా మరి ఉద్యమాలు చేస్తున్నారు, ఎవరు నిస్వార్థంగా ఉద్యమాలు చేస్తున్నారు, వాట్ ఈజ్ వాట్ అని అన్ని తెలుసుకొని ముందుకు బయలుదేరుతున్నటువంటి సిచ్యువేషన్ మీ అందరూ గమనించవచ్చు. ఇంకా 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాల యువత ముందుకొచ్చి యువ నాయకత్వాన్ని అందించడానికి, ఈ యొక్క మన జాతిలో ఉన్నటువంటి చీడ పురుగులను వేరేయడానికి మరి కొంతమంది గతంలో మీరు గమనించినట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ, రాష్ట్రం విడిపోయినప్పుడు కానీ నేను మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిని, నేను మాల మహానాడు జాతీయ అధ్యక్షుడిని, నేను మాల మహాబేరి ఈ విధంగా పెట్టుకొని మన జాతిని మరి అగ్రకుల పార్టీల దగ్గర తాకట్టు పెట్టి వారి స్వార్థం కోసం, స్వలాభం కోసం, సొంత ప్రయోజనాల కోసం, రాజకీయ లబ్ధి కోసం మరి ఆ రోజు కొంతమంది ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, కార్పొరేటర్ పదవులను పొంది మరి అగ్రకుల పార్టీల దగ్గర జాతిని తాకట్టు పెట్టి ఈ విధంగా చేసినటువంటి జాతి ద్రోహులు, నీతిమాలిన కుక్కలు చాలా మంది ఉన్నారు. అలాంటి కుక్కలు మళ్ళీ ఇప్పుడు చాలా మంది జాతిని విచ్ఛిన్నం చేయడానికి, జాతిని కుదరబెట్టడానికి, జాతిని తాకట్టు పెట్టడానికి మరి చాలా మంది తయారయ్యారు. కొంతమంది స్వార్థం కోసం, మరి ఒకడేమో వాడి మీద ఉన్నటువంటి కేసులను తీసేసుకోవడానికి, ఇంకొకడేమో ప్రగల్భాల కోసం, మరి ఇంకొకడేమో వాడి యొక్క సొంత ప్రయోజనాల కోసం. ఇలాంటి వారిని అందరినీ జాతి నుంచి వెళ్ళిన ఎంతమంది వెళ్ళినా కూడా ఈ జాతికి నష్టం జరిగే ప్రసక్తే లేదు. ఈ మాల జాతిలో అందరూ మేధావులే, అందరూ తెలివైనటువంటి వారు, ప్రతి ఒక్కరు చదువుకున్నటువంటి వారు. యువత మరి తొక్కతొక్కలాడుతూ మరి పులి రాని పంజాతోటి ఏ విధంగా పరిగెత్తుతో ఆ విధంగా పరిగెత్తుంది. ఇలాంటి దుర్మార్గుల్ని, జాతి తక్కువ విధవుల్ని, ఈ జాతిలో ఉన్నటువంటి చీడ పురుగుల్ని, ఈ స్వార్థ పరువుల్ని మరి వీరి ఆట కట్టించడానికి, వీరికి తొదముట్టించడానికి, వీరిని మన జాతి నుండి బహిష్కరించడానికి మరి యువత ముందుకు వస్తుందని తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాస్తవంగా ఈ యొక్క జాతి తక్కువ విధవుల వల్ల ఒకడేమో మరి ఆ రోజు మందకృష్ణ మనల జాతిని మీరు ఒకటే గమనించాలా, అనేక రకాలుగా, అనేక విధాలుగా, అనేక భాషలతో, దుర్భాషలతో దూషించి, దుర్భాషలాడి నానా విధాలుగా ఇష్టానుసారంగా జాతిని, మన జాతిని భయంకరంగా తిట్టడం ఒక వలన, మరి మన జాతిని అనగదొక్కటం ఒక వలన ఈరోజు వర్గీకరణ చేసినటువంటి ఘనత ఈ మందకృష్ణది. ఈ మందకృష్ణ పావుగా మరి బీజేపీకి, కూటమి ప్రభుత్వానికి ఉంటే మళ్ళా ఈరోజు దళితుల్లో ఉన్నటువంటి క్రైస్తవులు
మరి ఎస్సీ హోదా రద్దు అని చెప్పి మళ్ళీ సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. దీని మీదట కూడా ఎస్సీ వర్గీకరణ మీద ఏ విధంగా అయితే మరి మందకృష్ణ ఒంటరి పోరాటం చేశాడో దీని మీద కూడా అదే విధంగా పోరాటం చేసి కదా ఇప్పుడు మాలలు ఎందుకు గుర్తుకొచ్చాడు, ఆ రోజు మాలలు ఎందుకు గుర్తుకు రాలేదు అనేది అందరూ ఆలోచించాలా. ఇది ఆలోచించకుండా మన జాతిలో ఉన్నటువంటి కొంతమంది స్వార్థపు కుహోనా మేధావులు జాతిని తాకొట్టబెట్టడానికి మరి జాతి తక్కువ వెధవలు బయలుదేరారు. కాబట్టి అందరూ గమనించాలా. మరి నా మీద కొంతమంది అవాక్కులు చవాక్కులుగా మరి ఎదురుదాడి చేస్తూ సోషల్ మీడియాలో అనేక రకాలైనటువంటి పోస్టులు పెడుతున్నారు. ఎవడు ఎన్ని పోస్టులు పెట్టినా కూడా మరి వాట్ ఈజ్ వాట్, ఏది నిజము ఏది అబద్ధం అని తెలుసుకునేటటువంటి మరి కాలము చాలా తక్కువలోనే ఉన్నది. అందరూ తెలుసుకుంటున్నారు. ఈ అవాక్కులు చవాక్కులుగా మరి దాడి చేసేటటువంటి వారికి కూడా మరి తొందరలోనే నిజాలు నిర్భయంగా బయటపడతాయని తెలియజేస్తున్నాను. కాబట్టి మందకృష్ణ మాదిగతో కలిసి ప్రయాణం చేయడానికి, కలిసి పోరాటం చేయడానికి, కలిసి ఉద్యమాలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలలు ఎవరూ లేరు. మాల మహానాడు తరపున మాల జాతిలో పుట్టినటువంటి వాడు ఎవడో రాడు. ఏదో ఒకడో అరో స్వార్థం కోసం జాతిని తాకట్టబెట్టాలని చూస్తే ఖబర్దార్, వీటికి తగినటువంటి బుద్ధి చెప్పడానికి తొందరలోనే ఈ యొక్క మాల మహానాడు తరపున యువత బయలుదేరుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను.